హాయ్ హలో అస్సలాము అలైకుం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎప్పుడూ ఒకేలా మునక్కాడతో సాంబారు, మునక్కాడ ఇగురు, మునక్కాడ పులుసు ఇట్లా కాకుండా ఈసారి మునక్కాడతో ఇలా వెరైటీగా ట్రై చేయండి. మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇలా ములక్కాడ కర్రీని హెల్తీగా ప్రిపేర్ చేసుకోండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. ఈ కర్రీ దోశలో అయినా, పుల్కాలో అయినా, చపాతీలోకైనా, వేడివేడిగా రైస్లో అయినా సరే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీనికోసం స్టవ్ పైన ప్యాన్ని పెట్టుకుని 3 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. దీనిలోకి సన్నగా చాప్ చేసుకున్న 3 ఆనియన్స్ అలాగే 3 పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్లోకి వస్తాయి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని దీనిలోకి ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న మునక్కాడ ముక్కలను కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని దీనిలోకి కట్ చేసుకున్న టొమాటో ముక్కలు వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు, అర స్పూను పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత మూత పెట్టేసి మునక్కాడ ముక్కలు ఒక 70% ఉడికేంత వరకు, అంటే ఒక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత మునక్కాడ సాఫ్ట్గా అయింది, అలాగే టొమాటో కూడా సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు దీనిలోకి 1.5 స్పూన్ల కారం, 1 స్పూను గరం మసాలా, 1 స్పూను ధనియా పౌడర్ని వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇవన్నీ కాస్త ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 1 గ్లాసు వాటర్ని వేసుకోవాలి. మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి మరొక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూడండి, గ్రేవీ కొంచెం థిక్గా ఫామ్ అయింది. ఇప్పుడు దీనిలోకి ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న బ్లాక్ ఐ బీన్స్ని వేసుకోవాలి. క్వాంటిటీ ఇంత అంత అని చెప్పను, మీకు ఎంత కావాలి అనుకుంటే అంత మీరు వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బ్లాక్ ఐ బీన్స్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని మూత పెట్టేసి మరొక 5 నిమిషాలు ఈ మసాలా అంతా బ్లాక్ ఐ బీన్స్ కూడా పట్టేలాగా మరొక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి, అన్నీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి. గ్రేవీ కూడా థిక్గా ఉంది. ఈ కన్సిస్టెన్సీలో కర్రీ ఉంటే సరిపోతుంది. అంతేనండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చాలా సింపుల్గా, చాలా ఈజీగా మునక్కాడ బ్లాక్ ఐ బీన్స్ కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నేను చేసిన ఈ రెసిపీని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అల్లా హాఫీజ్.